12వ తారీఖు నాడు మన గచ్చిబౌలి గోపన్పల్లి తాండా ప్రాంతంలో ఏటీఎం క్యాష్ ఫిల్ చేసేటటువంటి ఏటీఎం సెక్యూరిటీ సంఘం సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వెహికల్ డ్రైవర్ అజిత్ ఆడ క్యాష్ మిగతా వాళ్ళ సిబ్బంది ఏటీఎంలో ఫిల్ చేస్తున్న అందరూ లోపలికి వెళ్ళడాన్ని ఆసరాగా తీసుకొని ఒకటిగా ఉన్నది ఆ దుర్బుద్ధి అనిపించి ఆ ఉన్న క్యాష్ ఒక అరౌండ్ బాగానే ఉండుంటది అని చెప్పేసి ఆ ఒక ట్రంక్ బాక్స్ లో ఉంటది అతని దగ్గర. అది ముందుకు ఆ వెహికల్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటికి ఎవరు అబ్జర్వ్ చేస్తలేరని అలానే కంటిన్యూ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు మా వెహికల్ బయట కనబడట్లేదని వీళ్ళ తోటి సిబ్బంది ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ తోటి జస్ట్ పక్కనే వచ్చారు, ఫ్రెండ్స్ తోటి టీ తాగుతున్నాను అని చెప్పి వాళ్ళకి అట్లా ఒక 2 hours అటు ఇటుగా నమ్మబలికి అటు ఇటు 1.5 hour 2 hours తిప్పిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏదో మిస్చీఫ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందించడంలో ఉన్న ల్యాబ్స్ ఆ టైం గ్యాప్ ని ఆసరాగా తీసుకొని ఇటు వెహికల్ ని ఏటీఎం ఈ క్యాష్ డిపాజిట్ చేసే వెహికల్ ని గద్దరు చౌరస్తా దాకా వచ్చి అక్కడ సైడ్ కి పార్క్ చేసి వదిలేసేసి ఆ ట్రంక్ బాక్స్ తీసుకొని అక్కడ కొద్ది దూరం వెళ్ళి ఒక ఆటోను మాట్లాడుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇది మనకు రిపోర్ట్ అవ్వడానికి టైం గ్యాప్ ఎంత 3 hours. ఆ టైం గ్యాప్ ని ప్రాపర్ గా వాడుకొని ఇక్కడ నుంచి అతను ఆర్టీసీ ఆ క్రాస్ రోడ్ ప్రాంతంలోకి వెళ్ళి క్యాజువల్ ఒక ప్రయాణికుడిలాగా అక్కడ ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ ఒక యాక్స్ బ్లేడ్ కొనుక్కొని తర్వాత నైట్ టైంలో దాన్ని ఆ ట్రంక్ పెట్టుకున్నటువంటి తాళాన్ని కోసేసి అందులో ఉన్న క్యాష్ను ఒక నగదు దాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకొని ఒక బ్యాగ్ కొనుక్కొని బ్యాగ్లో షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే అక్కడ నుంచి అనంతపూర్కి పారిపోవడం జరిగింది. అంతలోపల మనం ట్రాక్ చేస్తూ అనంతపూర్కి వెళ్ళేసరికి అనంతపూర్ నుంచి బళ్ళారి టు బెంగళూరు, మళ్ళీ బెంగళూరు టు మళ్ళీ పూణే, ఇలా ఈ ప్రాంతాల మధ్యలో తిరుగుతూ మనము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత మన యొక్క 3 బృందాలు ఇమీడియట్గా సిపి గారి ఆదేశానుసారంగా సిసిఎస్ పోలీసులు అండ్ మన గచ్చిబౌలి పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి మొత్తం అంతా చాన్ కొడతా ఉంటే ఆఖరికి ఈరోజు శంషాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో బహుశా ఇంకెక్కడికైనా పోదామని వచ్చిండు అని అయి ఉండొచ్చు. ఆ ట్రాక్ మాకు లభ్యం కావడంతో ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో మనం అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తి దగ్గర ఇప్పటికి పోయిన అమౌంట్లో బహుశా 22 lakhs వరకు ఈ కాలంలో జల్సాలకు వాడుకోగా మిగిలిన 34,90,000 మన గచ్చిబౌలి అండ్ సిసిఎస్ పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఇప్పటికి కేసెస్ ఏమీ లేవు, కానీ ఎలోన్ అండ్ ఎలోపు లివింగ్ ఉంది అతన్ని. ఒంటరిగా గడపడము, ఒంటరి జీవితమే ఎక్కువగా కనబడింది. తర్వాత ఎక్కడ కూడా ట్రాక్ ఎక్కువ పెద్దగా వేరే వాళ్ళతో సంబంధాలు లేవు, చాలా తక్కువ ఉంది. ఒక ఎవరో లవర్ ఉండడంతో మాకు కొంత ట్రాక్ దొరికింది, కానీ లేకపోతే కొంత ఇబ్బందికరం అవుతుంది. అల్టిమేట్గా దీంట్లో మా తరపు నుంచి అంటే సెక్యూరిటీ సిబ్బంది, సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ ఇలాంటి విషయాలలో డ్రైవర్ని కానీ వాళ్ళ సిబ్బందిని కానీ రిక్రూట్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళ సిబ్బందిని చేసేటప్పుడు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ రిఫరల్ నెంబర్సు, వాళ్ళ పేరెంటల్ అడ్రస్సు, వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 రెఫరెన్సెస్ పెట్టుకొని ఉంటే అవి మనకు ఉపయోగపడతాయి. ఏమీ రిఫరెన్స్ లేకుండా ఉత్తి ఆధార్ కార్డు పెట్టుకొని ఉంటే కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి పస్రా యాక్ట్ ప్రకారము అన్ని నిబంధనలకు లోబడి ఏజెన్సీస్ యొక్క సమాచారాన్ని మాతో పంచుకోవాల్సిందిగా వాళ్ళకు సూచనలు చేయడం జరుగుతుంది. ఇట్లా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేసినటువంటి ఈ సంఘం సెక్యూరిటీ ఏజెన్సీ మీద పస్రా యాక్ట్ కింద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రీ ప్లాన్డ్ ఏం కాదు, అవకాశాన్ని వాడుకున్నాడు. అక్కడ అందరూ సెక్యూరిటీ ఏజెన్సీ ఇంకొకతను కూడా అదే బండ్లోనే అలానే ఆగిపోయి ఉంటే వీడు పోకపోయేవాడు. బండ్లో ఒకటే ఉండడం చూసుకొని క్యాష్ ఉంది కదా ఒకటే అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ క్యాష్ ఫిల్ చేసేందుకు ఏటీఎం సెంటర్లోకి పోవడంతో అవకాశాన్ని వాడుకున్నాడు. అంతే, సడన్ గా తీసుకున్న డిసిషన్. మా సైడ్ నుంచి ఒక అప్రిషియేషన్ టు ది ఎస్విఆర్ ట్రావెల్స్ లో ఒక ఉమాకాంత్ అనే డ్రైవరు ఇతని వాళ్ళకాన్ని చూసి ఈయన బ్యాగ్ బ్యాగ్ చూపించండి అని అడిగాడు మియాపూర్లో. వాడు దాన్ని అవాయిడ్ చేసి ఆ బస్సు యాక్చువల్గా పూణే వెళ్తుంది.
ఆ పుణే పోదామని అనుకున్నాడు. దాని తర్వాత అందులో నుంచి దిగిపోయి వేరే బస్ ఎక్కాడు. కానీ మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ బృందాలు అక్కడికి వెళ్ళినాయో అంతా క్యాజువల్గా అందరినీ అడుగుతూ ఉన్నప్పుడు ఈ వాజ్ థ్రోన్ ఏ ప్రాపర్ లైట్ ఆన్ దిస్ ఆఫ్ ది మూమెంట్. ఈ మూమెంట్ ఇక్కడ నుంచి పోయాడు, ఇలా ఒక డౌట్ ఉంది సార్ అని ఫోటో చూపిస్తే ఇతను ఇక్కడ నుంచి ప్రయాణం చేశాడని చెప్పాడు. కానీ ఆయనను అట్లాంటి డ్రైవర్స్ అంతా అంటే ఆ మాత్రం ఆ స్పృహ ఆ మాత్రం అంటే ఉంటే మనకు పోలీస్కి బాగా ఉపయోగపడ్డాడు. అందరికీ మా పోలీస్ తరఫున ఆ పర్టికులర్ డ్రైవర్కి, ఉమాకాంత్ గారికి సైబరాబాద్ పోలీస్ తరఫున అభినందనలు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.